హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ శివాజీ. ఈ రోజు మనతో హాట్ సీట్ లో ఉన్నారు కోగంటి సత్యం గారు. కోగంటి సత్యం గారు అంటే రెండు తెలుగు రాష్ట్రానికి తెలియని వ్యక్తి కాదు. ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త. అలాగే ఆయన కొన్ని దాన ధర్మాలతో ముందుంటాడు. ఆయన అసలు ఇవాళ ఏం చేస్తారు ఏంటి, అందుకనే ఆయన నిజాలు చెప్తారా లేదని చెప్పేసి ఆయన కోసం మనం భగవద్గీత తీసుకొచ్చాం. ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజమే చెప్తానంటారా లేకపోతే అబద్ధాలు చెప్తారంటారా అనేది కూడా ఆయనతో మనం మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఈ భగవద్గీత మీకోసమే తీసుకొచ్చారు. దీని మీద ప్రమాణం చేసి చెప్పాలి, మీరు నిజాలే చెప్పాలి. ఎందుకంటే అన్ని నిజాలే చెప్తాను. అన్ని నిజాలే చెప్తారు. ఎందుకంటే నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు కాబట్టి, కమ్యూనిస్ట్ పార్టీ అనుభవాలతో పెరిగాను కాబట్టి వాస్తవాలే మాట్లాడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం సార్, మీరు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏమనంటే వసంత కృష్ణ ప్రసాద్ కి 2029లో ఓడిస్తానని. దానికి ప్రధానమైన కారణాలు ఏంటి? అంటే అక్కడ క్వారీస్ ఎక్కువ, క్వారీస్ అట్లనే ధర్మస్టేషన్ లో వస్తున్నటువంటి బూడిద, ఈ బూడిద మీద వస్తున్నటువంటి కోట్లాది రూపాయలు కొన్ని సంవత్సరాలు ఎవరికి తెలియదు. ఈ మధ్య ఓటాల దగ్గర తేడాలు వచ్చి కృష్ణప్రసాద్ గారు టీడీపీలో రావటం, ఆయన ఎమ్మెల్యే అవటం అయిన తర్వాత ఇప్పటికి కూడా చాలా క్వారీస్, సొంత క్వారీలు పర్మిట్లు ఇచ్చడానికి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవడం కోసం కేపీ గారి దగ్గరికి వెళ్తాం. కేపీ గారు బావగారు అక్కడ ఉంటాం, ఆయన షేర్లు అడగటం, మాకు ఇంత వాటా ఇస్తే నేను పర్మిట్లు తీసుకొస్తానని చెప్పి చెప్పడం ఇది చాలా తప్పుగా భావిస్తున్నాను. అంతేకాకుండా మరి ఈ మధ్య కృష్ణప్రసాద్ గారిది కూడా చాలా విన్నాను. నేను కూడా కొంత న్యూస్ విన్నాను. ఎందుకంటే టీవీలో పేపర్లో కూడా చూశాను. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసులో ముద్దాయిని ఇంకా అరెస్ట్ చేయలేదేంటి అనేది కొన్ని, అలానే వాళ్ళ బాబాయిని చంపిన కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదనేది, ఇట్లాంటివన్నీ కూడా మరి కేపీ గారు ఇప్పుడు మాట్లాడకూడదు. ఆ రోజున మాట్లాడి ఆ రోజున పార్టీలో బయటకు వచ్చేసేసి ఆ రోజున ఆ లిక్కర్ కేసు కానివ్వండి, వాళ్ళ బాబాయిని చంపిన కేసు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడి ఉన్నట్లయితే నేను లైక్ చేసేవాడిని. ఓకే, కానీ ఆ రోజున వెళ్లకుండా ఊరుకొని ఈ రోజున ఆయన విమర్శిస్తున్నారంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నెప్పు పొందడం కోసం, అట్లాంటి మినిస్టర్ కూడా ఇస్తారేమోనని చెప్పేసి కూడా ఆశించుకోవడం కోసం కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీతో మాకు సంబంధాలు ఎక్కువ. అట్లానే వసంత నాగేశ్వరరావు గారు హోమ్ మినిస్టర్ ఉన్న టైంలో నా చిన్న బామ్మర్ది పెళ్ళికి కూడా ఆయన రావడం జరిగింది. ఎందుకంటే రామారావు గారి కాడి నుంచి మాకు ఆ తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి సంబంధాలు ఉంటాయి. మేము కమ్యూనిస్టులు అయినా కానీ మాకు ఉన్నటువంటి సంబంధాలను బట్టి ఆ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈసారి ఓడించడం అంటే ఇదే. ఇట్లాంటి అన్యాయమైన పనులు చేయటం అంటే నిన్న సుజనా చౌదరి గారు అసెంబ్లీలో మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు. 175 నియోజకవర్గాల్లో కూడా మనం ఇస్తున్న బడ్జెట్ కాకుండా సంపాదించే అవకాశం, అంటే సంపద తీసుకొచ్చే అవకాశం ప్రతి నియోజకవర్గంలో కూడా అవసరం ఉంది. ఎట్లాగట్లా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆయన ఇచ్చారు. సంపద అంటే ఇప్పుడు క్వారీలు ఉన్నాయి, వీళ్ళు సొంతంగా చేసుకుంటున్నారు. అట్లా కాకుండా గవర్నమెంట్ తరఫున చేస్తే మనం ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేయొచ్చు. అట్లానే రెండు మరి అటుపక్క నందిగామ, ఇటుపక్క తిరువూరు రెండు కూడా ఎస్సీలు అవటం వల్ల దీని మీద పెత్తనం చెలాయిస్తున్నారు. అట్లానే మరి ఎంపీ గారు ఉన్నారంటే 7 నియోజకవర్గాల్లో ఆయనకు బాధ్యత ఉంది. ఎందుకంటే 7 నియోజకవర్గాలను కూడా చూసుకోవాల్సిన అవసరం ఆయనకు ఉంది కాబట్టి ఆయన కూడా ఎంటర్ అయ్యి దీన్ని సమస్యను పరిష్కరించడం కోసం ప్రయత్నిస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, ప్రయత్నించాల్సిన అవసరం ఉంది పార్టీ ఇబ్బంది పడకుండా ఉండాలంటే. కాబట్టి నేను వసంత కృష్ణ ప్రసాద్ని ఓడిస్తానని చెప్పి ప్రకటించాను తప్ప నాకు ఆయన పర్సనల్ ఏం లేదే. ఎవరో వెళ్ళారు ఒక ఫైల్ పట్టుకొని, నాకు 5 ఎకరాలు ఉంది భూమి, నా భూమిలో నేను మట్టి దోవుకొని అమ్ముకుంటాను, నాకు పర్మిషన్ ఇప్పించండి అని చెప్పేసి అడిగితే వాళ్ళని వాటా అడిగారంటే అంటే క్లియర్గా కనిపిస్తున్నటువంటి దోపిడీ కాబట్టి నేను ఓడిస్తానని చెప్పి ప్రకటిస్తున్నాను. ఇప్పటికీ మీరు మైలవరం నియోజకవర్గంలో చర్చిలకి దాన ధర్మాలు చేయడం, గుళ్ళకి దాన ధర్మాలు చేయడం, ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే మీ ద్వారా ఆర్థిక సహాయాలు చేయడం జరుగుతుంది. అవన్నీ ఇందులో భాగమైన ఆయనకు ఓడడానికి ఓడడానికి గల కారణాలకు భాగమేనంటారా? లేదు, నేను ఇప్పుడు కాదండి, మైలవరం నియోజకవర్గంలో కొన్ని దాదాపు 70-80 చర్చిలు నేను కట్టించుంటా అక్కడ. మరి మీరు అక్కడ మైలవరం నియోజకవర్గంలో ఏ చర్చికి వెళ్ళినా సరే నా పేరు చెప్తారు, నా గురించి ప్రతి ఆదివారం కూడా ప్రార్థన చేస్తారు, నేను చల్లగా ఉండాలనే ఉద్దేశంతో. అంతే తప్ప నేను ఇప్పుడేదో కొత్తగా ఏదో చేయటం ఇవన్నీ కూడా కాదండి. నేను ఎప్పటి నుంచి చేస్తున్నాను, ఒక మైలవరం కాదు, మొత్తం కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి ఎవరు వచ్చినా సరే నేను చర్చిలకి, గుళ్ళకి, మసీదులకి దాన ధర్మాలు చేయటం నాకు అలవాటు.
పేదవాళ్ళకి అన్నదానానికి ముందుంటాను, నేను అన్నదానం చేయడానికి ముందుంటాను కాబట్టి. అంతే తప్ప నేను ఏదో ఇప్పుడు ఏదో చేయడం కాదు, కొత్త ఏం కాదు. నాకు 50 ఏళ్ళ బట్టి దాన ధర్మాల కార్యక్రమాలు ఉన్నాను కాబట్టి చేస్తున్నాను తప్ప నేను ఇది కొత్తగా చేయడం ఏం కాదు. సార్ ఇప్పుడు సార్ 2000 ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఆయన వాటాలు తీసుకుంటున్నారు, పర్సెంటేజ్ అడుగుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటారా? లేకపోతే ఆధారం లేకుండా ఆయన మీద అలాంటి ఆధారాలు లేకుండా అంటే అందరి మీద అని చెప్పలేదు నేను. నాకు ఓకే. ఆయనకి పర్సనల్గా లేదు కదా. ఓకే. ఆధారాలు లేకుండా అని కాదు, ఆధారాలు కూడా ఉన్నాయి నా దగ్గర. కానీ వాళ్ళు కూడా మీడియా ముందు తీసుకొద్దాం అనుకున్నాను, ఓకే. కానీ దానికి కొంచెం టైం ఉంది. ఆ ఓకే. టైం ప్రకారంగా వాళ్ళని ఆ పొలాల వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మీ మీడియా ముందే నేను చెప్పిస్తాను, తెలియజేస్తాను. ఓకే సార్.